Okay. Today we are going to discuss about the numerical problems in the power electronics and control drives in the unit 2. In this lecture we discuss about three problems which is related to unit 2 in the PECD subject. So let us start this first problem. A separately excited DC motor 220 volts 1200 rpm 8 amperes has armature resistance of 0.75 ohms. It is fed from a single phase fully controlled bridge rectifier whose source voltage is 230 volts 50 Hz. And then this what is the input of the source 230 volts 50 Hz as usual, but what is the voltage drawn by the motor 220 volts. So 230 volts అనేది కన్వర్టర్కి ఇచ్చే ఇన్పుట్ అవుతుంది, 220 volts అన్నది మోటార్కి రేటెడ్ వోల్టేజ్ రేటెడ్ స్పీడ్ 1200 rpm మోటార్ డ్రా చేసుకున్న కరెంట్ 8 amps, but not directly taken 230 volts to motor. 220 volts is the rated value of the motors. Assume the load current to be continuous. Unless మనం చేసినంత అనాలిసిస్ అంతా కంటిన్యూస్ కేసు అని తీసుకున్నాం. Determine the following. ఏం determine చేయమంటున్నాడు? First we have to determine the first bit motor speed at a particular alpha value. మనకు తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే ఎవ్రీ ఆల్ఫా చేంజ్ చేస్తున్నప్పుడు ఆల్ఫా డిపెండింగ్ అపాన్ ది వాల్యూ ఆఫ్ ఆల్ఫా the speed torque characteristics will be changes which can be observed in the entire second unit. సో పర్టికులర్ ఆల్ఫా 45 degrees దగ్గర మోటార్ టార్క్ అనేది 8 Newton meters ఉన్నప్పుడు సో వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ది మోటార్, ఆ టార్క్ని డ్రైవ్ చేయడానికి ఎంత స్పీడ్లో మోటార్ తిరుగుతుందని అడుగుతున్నాడు. సిమిలర్లీ వాట్ ఇస్ ద డెవలప్డ్ టార్క్ ఎట్ ఆల్ఫా 45 degrees ఇఫ్ ది స్పీడ్ ఈజ్ నౌ చేంజెస్ ఫ్రమ్ 800 rpm సారీ. అంటే ఇనీషియల్గా మోటార్ 1200 rpm తిరుగుతుంది కదా, ఇప్పుడు 800 rpmకి రొటేట్ అయితే ఆల్ఫా 45 degrees ఉంటే ఎంత టార్క్ డెవలప్ చేయాలి అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది మోటార్ ఇన్ ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టార్క్ డెవలప్డ్ బై ది మోటార్ అట్ ఎ పర్టికులర్ స్పీడ్ అండ్ పర్టికులర్ ఆల్ఫా. లెట్ డూ ది ప్రాబ్లమ్. వీ నో దట్ ద ఫండమెంటల్ ఈక్వేషన్ ఆఫ్ DC motor is VA is equal to EB plus IA RA. And what is VA is equal to EB plus IR. What is back EMF? Km into omega m. What is Km? Ka into phi. Therefore, in the EB is equal to Km into omega m, where Km is replaced with Ka phi into omega m. Therefore, from this equation we can observe that we got EB is replaced with Ka phi plus IA RA, Ka phi into N plus IA RA. What is VA? టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ది మోటార్. వాట్ ఇస్ ద టెర్మినల్ వోల్టేజ్? ఎంత ఇస్తాం? మోటార్కి ఇచ్చే టెర్మినల్ వోల్టేజ్ 20 volts, అదే కన్వర్టర్కి ఇచ్చేది 230 volts. ఆ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. డిఫరెన్స్ చూసుకోవాలి, అది ఆర్ఎంఎస్ వాల్యూస్ తీసుకోవాలా లేదా మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలా అనేది కూడా చూసుకోండి. ఇక్కడ టెర్మినల్ వోల్టేజ్ కాబట్టి డీసీ ఇస్తాం కాబట్టి ఆల్వేస్ ఇక్కడ 220 volts డైరెక్ట్గా ఇక్కడ తీసుకుంటాం ఇక్కడ కేసులో. బట్ 230 volts కన్వర్టర్కి ఇచ్చేది ఇన్పుట్ రెక్టిఫైర్ కాబట్టి, రెక్టిఫైర్కి ఇచ్చే ఇన్పుట్ ఏసీ కాబట్టి మనకు అది గివెన్ ఆర్ఎంఎస్ వాల్యూ అవుతుంది. మనకు కావాల్సిన మ్యాక్సిమం అంటే రూట్ ఇంటూ ఆర్ఎంఎస్ వాల్యూ చేయాల్సి వస్తుంది. సో అది మనకి డిపెండింగ్ అపాన్ ది గివెన్ ప్రాబ్లం. సో 220 అండ్ KFI తెలీదు, 2π అండ్ వాట్ ఇస్ స్పీడ్ ఆఫ్ ది మోటార్ ఫర్ ఎ పర్టికులర్ 20 volts 1200 rpm, 2πn by 60. So therefore, so what is the omega? 2πn by 60. So what is n given? 1200. Therefore 2π into n 1200 by 60 into 60 plus IA. What is IA given? 8 amperes డ్రా చేసుకుంటుందంట. అండ్ వాట్ ఇస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఆర్మేచర్? 0.75. ఫ్రమ్ దిస్ వి గాట్ KFI. ఇన్ సమ్ ప్రాబ్లమ్ దే మే గివెన్ డైరెక్ట్లీ KFI వాల్యూ. మీ క్లాస్ చెప్పినప్పుడు కొంచెం KFI ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, ప్రాబ్లం ఇవ్వలేనప్పుడు ఎలా చేయాలనేది మనకు వస్తాయేమో ప్రాబ్లమ్స్. అందుకోసం KFIని డిరైవ్ చేయడం కూడా నేర్చుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి KFI అనేది ఇవ్వలేదు కాబట్టి KFIని ఫస్ట్ డిటర్మైన్ చేస్తాం. సో KFI అనేది ఇక్కడ పర్టికులర్గా మనకి కాన్స్టెంట్ అనమాట, ఒక కాన్స్టెంట్ వాల్యూ. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమంటున్నాడు? ఫర్ ది మోటార్ స్పీడ్ అట్ 45 degrees ఆల్ఫా 45 degrees అండ్ a torque of 8 Newton meters. For example, for a torque of
ఫర్ ఏ టార్క్ ఆఫ్ 8 న్యూటన్ మీటర్స్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ ద రిలేషన్. ఏ మోటార్ అడుగుతున్నాడు ఇక్కడ అంతా, ఇప్పుడంతా సపరేట్ డీసీ మోటార్. ఇప్పుడు ఇక్కడ వరకు ఏ మోటార్ మనకు అవసరం లేదు, ఎందుకంటే జనరలైజ్ ఈక్వేషన్ కాబట్టి. ఇప్పుడు ఏది మోటార్ గురించి మాట్లాడుతున్నా ఆ మోటార్ గురించి మాత్రమే మాట్లాడాలి, ఎందుకంటే ఇక్కడ సింగిల్ ఫేస్ ఏ కన్వర్టర్ ఇచ్చాడు, ఫుల్లీ కంట్రోల్ రెక్టిఫైర్. ఏ మోటార్ అంటున్నాడు, సపరేట్ డీసీ మోటార్ అంటున్నాడు. వాట్ ఈస్ ద టార్క్ ఈక్వేషన్ ఆఫ్ సపరేట్ డీసీ మోటార్? టీ ఈజ్ ఈక్వల్ టు KA5 ఇంటూ ఐఏ. KA5 ఇంటూ ఐఏ. సో మనకి టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, KA5 ఇంటూ ఐఏ. ఫ్రమ్ దిస్ వాట్ ఈజ్ ఐఏ? ఐఏ ఈజ్ ఈక్వల్ టు టార్క్ బై KA5. అదే ఈక్వేషన్ రాస్తున్నాం, ఐఏ ఈజ్ ఈక్వల్ టు టీ టార్క్ బై KA5. ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అనేది కూడా మనం లాస్ట్ క్లాస్లో చూసాం. లాస్ట్ క్లాస్ ఇన్ ద సెన్స్ ప్రీవియస్ సెక్షన్స్లో ఫస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ యూనిట్లో మనం చూసాం. So where IA is equal to T by KA5. What is the T? 8 Newton meters. What is KA5 value? 1.07. Then we got IA value. Substitute the IA value again in this equation. Because without any given converter, the KA5 value is like this. While using the converter with the help of the alpha, there may be possibility of speed may be changes. Because of at particular alpha 45 degrees speed changes. Because of particular alpha 45 degrees the voltage may be changing here. సో 1200 RPMతో తిరుగుతున్న మోటార్ని 45 degrees దగ్గర ఆపరేట్ చేస్తున్నాం అనుకోండి ప్రజెంట్. ఇప్పుడు ఖచ్చితంగా 1200 RPM కన్నా మనకి స్పీడ్ తగ్గుతుంది అనమాట, బికాస్ ఆఫ్ ఆల్ఫా చేంజ్ చేస్తున్నాం కాబట్టి. దట్స్ వై హియర్ VA ఈజ్ ఈక్వల్ టు EB ప్లస్ IR ఈక్వేషన్ అగైన్ మళ్ళీ తీసుకుంటున్నాం. దేర్ ఫోర్ వాట్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ ది కన్వర్టర్? 2m/π cos alpha. వాట్ ఈజ్ EB? KA5n ప్లస్ IRA. వాట్ ఈజ్ IA? 4.69 ఇంటూ 0.75. అంటే ఈ ఐఏకి డిఫరెన్స్ ఏంటి? ఇదేంటి, ఫుల్ లోడ్ కరెంటు ఆర్మేచర్ కరెంట్ 8 amperes. ఇప్పుడు 45 degrees దగ్గర మనకి ఆర్మేచర్ కరెంట్ అనేది ఇండైరెక్ట్గా చెప్పాలంటే 4.69 అనమాట. సో సేమ్ సబ్స్టిట్యూట్ చేస్తే వీ గాట్ దిస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 83.913. ఇఫ్ యూ కన్వర్ట్ దిస్ ఒమేగా ఇంటూ RPM, omega is equal to 2πn/60. From this concept we can got n is equal to 800 RPM. అంటే 230 volts ఒక ఫుల్లీ కంట్రోల్డ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్కి ఇస్తున్నప్పుడు అట్ ఆల్ఫా 45 degrees దగ్గర ఆపరేట్ చేస్తే ఒక 1200 RPM తిరగాల్సిన మోటారు నౌ ఇట్ ఈస్ రన్స్ అట్ 800 RPM. సో ఇన్ దిస్ వే వీ కెన్ కంట్రోల్ ది స్పీడ్ ఆఫ్ ది మోటార్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఫుల్లీ కంట్రోల్డ్ రెక్టిఫైర్. ఇస్ ఇట్ క్లియర్? నౌ ద సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ what is the developed torque of the motor at alpha 45 degrees. Now with speed is 800 RPM. స్పీడ్ అనేది ఆడ ఇచ్చేసాడు, ఎంత స్పీడ్తో తిరుగుతుందంట అట్ ఆల్ఫా 45 degrees దగ్గర. సో నౌ వాట్ ఈస్ ద డెవలప్డ్ టార్క్ ఆఫ్ ది మోటార్? వీ నో దట్ వాట్ ఈస్ VA? 2m/π cos alpha. VM అంటే √2 into 230. సో ఫర్ 2 into √230/5 into cos alpha is equal to EB అంటే KA5. వాట్ ఈస్ KA5? 1.703. త్రూఅవుట్ KA5 కాన్స్టెంట్ మారదమ్మా ఇక్కడ. అండ్ 2πn/60 గివెన్ RPM 800 ప్లస్ IA ఇంటూ RA ఎంత? 0.75. బికాస్ ఆఫ్ ఒకసారి డిజైన్ ఫిక్స్ చేసిన రెసిస్టెన్స్ ఏం చేంజ్ చేయమని. బట్ అన్నోన్ వాల్యూ ఏంటి? IA వాల్యూ. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ గెట్ ది IA వాల్యూ. సో స్పీడ్ తెలుసు, ఆల్ఫా 45 తెలుసు, దెన్ IA వాల్యూ డిటర్మిన్ చేస్తాం. వాట్ ఇస్ ద టార్క్? T ఈజ్ ఈక్వల్ టు KA5 ఇంటూ IA. సో మనకి KA5 తెలుసు, IA తెలుసు, దెన్ వీ గాట్ 8.52 న్యూటన్ మీటర్స్. అంటే మనకి ఒక మోటార్ అనేది 1200 RPM కాకుండా 800 RPMతో తిరుగుతున్నప్పుడు మనకి ఎంత టార్క్ డెవలప్ చేస్తుంది మోటారు? 8.52 న్యూటన్ మీటర్స్ డెవలప్ చేస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ యూనిట్. నెక్స్ట్ ప్రాబ్లమ్. సో అగైన్ దిస్ ఈజ్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు సిరీస్ మోటార్స్. మనం 2 మోటార్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఎస్పెషల్గా 2 కన్వర్టర్స్ బేస్ చేసుకున్నాం. నేను సెమీ కన్వర్టర్ అండ్ ఫుల్లీ కంట్రోల్ రెక్టిఫైర్. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటి? ఫుల్లీ కంట్రోల్ రెక్టిఫైర్ విత్ సపరేట్ DC మోటార్ ఇచ్చాం. ఇన్ ద సెకండ్ దాంట్లో మనం సింగిల్ ఫేజ్ సెమీ కన్వర్టర్ ఫెడ్ సిరీస్ మోటార్. ఫస్ట్ ప్రాబ్లం ఫుల్లీ కంట్రోల్ రెక్టిఫైర్ అనకుండా సెమీ కన్వర్టర్ అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కూడా చెప్తాం, సపరేట్ సేమ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇక్కడ సింగిల్ ఫేజ్ ఫుల్లీ కంట్రోల్ అనకుండా సెమీ కన్వర్టర్ అంటే ఏం చేస్తాం? సేమ్ ప్రాబ్లం అంతా ప్రొసీజర్ ఏం మారదు. మారేది ఏంటి? ఫార్ములా. సెమీ కన్వర్టర్ ఫార్ములా ఏంటి? VM/π 1 + cos alpha. సో అది ఇక్కడ దీని ప్లేస్లో VM/π 1 + cos alpha వస్తుంది. రిమైనింగ్ ఆల్ సేమ్. 2m/π cos alpha అనేది ఒక సింగిల్ ఫేజ్ ఫుల్లీ కంట్రోల్ రెక్టిఫైర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్కి ఫార్ములా.
ఒకవేళ బై ఛాన్స్ ఇన్ ఎన్ ఎగ్జామినేషన్ దేర్ ఆర్ ఆస్కింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైల్లీ కంట్రోల్ రెక్టిఫైయర్ ఇప్పుడు అలా ఆస్కింగ్ సెమీ కన్వర్టర్ ఫెడ్ సప్లై డీసీ మోటార్ అని అడిగితే సింగిల్ ఫేస్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 3 phase, నాట్ 3 phase ఇస్ నాట్ ఇన్ అవర్ సిలబస్. సో సింగిల్ ఫేస్ సెమీ కన్వర్టర్ కాబట్టి మనకి 2m/π cos alpha 1 ప్లస్ 2m/π cos alpha ప్లేస్లో మనకేమొస్తుంది Vm/π 1 ప్లస్ cos alpha. సో ఈ ఫార్ములాస్ చాలా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, డెరివేషన్ నాట్ ఇంపార్టెంట్. డెరివేషన్ ఆల్రెడీ మన ప్రీవియస్ సెమిస్టర్లో పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ నేర్చుకున్నాం. సో డోంట్ వరీ అబౌట్ ద డెరివేషన్ పార్ట్. ఓకే, సో Vm/π 1 cos alpha వస్తుంది. సో రిమైనింగ్ అంతా సేమ్. సో మీరు ఏం చేస్తారంటే ఈ క్లాస్ వీడియో వినిన తర్వాత ఈ ప్రాబ్లమ్ని సెమీ కన్వర్టర్ రిప్లేస్ చేసి నాకు పంపించండి. ఓకే, a single phase semi converter is used for controlling the speed of a 10 HP 220 volts 900 rpm DC series motor. ఇప్పుడు ఏమంటున్నాడు, సెమీ కన్వర్టర్ ఇస్తున్నాడు అండ్ స్పీడ్ ఆఫ్ ది మోటార్ ఎంత 900 rpm అంట. ఏ మోటార్ 220 volts DC సిరీస్ మోటార్ అండ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఎంత 0.9 ohms అండ్ స్పీడ్ అనేది జనరల్గా 900 rpmతో రొటేట్ అవుతుంది అనుకుంటున్నాడు. అండ్ ఇన్పుట్ ఆఫ్ ది వోల్టేజ్ 240 volts అండ్ ద మోటార్ కరెంట్ అండ్ ద మోటార్ టార్క్ అట్ అ ఫైరింగ్ యాంగిల్ 45 degrees దగ్గర కావాలంటున్నాడు. ఎజ్యూమ్ మోటార్ హ్యావింగ్ ఎ కాన్స్టెంట్ న్యూటన్ మీటర్ పర్ యాంపియర్స్ కేఎఫ్ఏ వాల్యూ అండ్ డైరెక్ట్గా మనకి ఎంత ఇచ్చాడు, మనకి 0.035 ఇచ్చాడు కే వాల్యూ. సో మనకి వాడు ఏమడుగుతున్నాడు, వాడి ద ఇన్పుట్ ఆర్మేచర్ కరెంట్ ఎంత కరెంట్ రాదు. ఇంతకుముందు 8 amps ఇచ్చేసాడు, ఇప్పుడు 8 amps ఎలా వస్తుందని అడుగుతున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాబ్లంలో ఎంత వస్తుందో మనకు తెలియదు, ఆర్మేచర్ కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు అండ్ మోటార్ టార్క్ అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇస్ ద ఫండమెంటల్ ఈక్వేషన్ V ఈజ్ ఈక్వల్ టు EB ప్లస్ IRA. ఆ ఈక్వేషన్ చూసుకుంటాం. వాట్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ ది కన్వర్టర్, VA ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ కన్వర్టర్ మాట్లాడుతున్నాం, సెమీ కన్వర్టర్. సో సెమీ కన్వర్టర్ కాబట్టి వాట్ ది ఈక్వేషన్ V ఈజ్ ఈక్వల్ టు Vm/π 1 ప్లస్ cos alpha. Vm can be replaced with √2 into Vm/π cos 1 ప్లస్ alpha. వాట్ ఇస్ Vm 240 volts. ఇదేంటి సరే 220 volts అనేది మోటార్కి ఇచ్చేది. మోటార్ యొక్క రేటెడ్ వాల్యూ ఇది మ్యానుఫ్యాక్చర్ స్పెసిఫై చేస్తాడు. 240 volts అనేది మనము కన్వర్టర్కి ఇచ్చేది. మనం ఈ ఫార్ములా అంతా కన్వర్టర్ కాబట్టి కన్వర్టర్కి ఇన్పుట్ వోల్టేజే రాస్తాం. పొరపాటున 220 volts వేస్తే ప్రాబ్లం మొత్తం మిస్టేక్ అయిపోతుంది. సో కేర్ షుడ్ బి టేకెన్ వైల్ డూయింగ్ ది ప్రాబ్లమ్స్. ఓకే, సో √2 into 240/π into 1 plus cos వాట్ ది ఆల్ఫా గివెన్ 45 degrees దగ్గర ఒక సెమీ కన్వర్టర్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు మోటార్ యొక్క టెర్మినల్ వోల్టేజ్ సెమీ కన్వర్టర్ ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇన్పుట్ అనేది ఒకవేళ కన్వర్టర్ అనేది 230 volts తీసుకుంటే 240 volts సెమీ కన్వర్టర్ తీసుకుని ఇన్పుట్ 45 degrees దగ్గర సెమీ కన్వర్టర్ని ఆపరేట్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఎంత ఖచ్చితంగా తెలుసు. కన్వర్ట్ AC టు DC విత్ వేరియబుల్ DC వోల్టేజ్ ఖచ్చితంగా 240 కంటే తక్కువ వస్తుందని తెలుసు. బికాజ్ ఆఫ్ వైల్ ఇంక్రీజింగ్ ఆల్ఫా వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది అని తెలుసు. సో VA ఈజ్ ఈక్వల్ టు 184.43. సో థియరిటికల్గా చెప్పుకున్నాం వైల్ ఇంక్రీజింగ్ ద ఆల్ఫా వోల్టేజ్ డిక్రీజెస్. ప్రాక్టికల్గా కూడా ఇక్కడ ప్రాబ్లంలో కూడా ప్రూవ్ చేసుకున్నాం. సో VA వచ్చింది. సో స్పీడ్ ఎంత ఇచ్చాడు 900 rpm. బట్ మనకు ఒమేగా రేడియన్స్ పర్ సెకండ్లో కావాలి కాబట్టి ఒమేగా ఏం చేస్తున్నాం 2πn/60. దేర్ఫోర్ 2πn/60 చెప్ చేస్తే 94.2 radians per second వచ్చింది. So however, what is the back EMF equation? N is proportional to EB/5. N is proportional to EB/5. N అంటే ఇక్కడ ఒమేగా అని రాసుకోవచ్చు కదా. ఒమేగా is proportional to EB/5. What is EB? Back EMF from terminal voltage formula EVA is equal to EB plus IRA. We know that from this EB ఎంత వస్తుంది VA minus IRA. Therefore VA minus IRA. ఈ back EMF ప్లేస్లో ఏం రాయొచ్చమ్మా, ఒమేగా is equal to EB/5 అంటే ఒమేగా ఇక్కడ చూడండి. అగైన్ ఐ విల్ క్లియర్లీ చూపిస్తాను ఒకసారి వన్స్ అగైన్. జస్ట్ ఇవి కూడా ఆల్రెడీ మీరు 2-1లో మిషన్ సబ్జెక్ట్లో కూడా నేర్చుకుంటారమ్మా. సో కొత్త ఫార్ములా సేమ్ కాదు, జస్ట్ అక్కడ టెర్మినల్ వోల్టేజ్ ప్లేస్లోనే మనం మారుస్తున్నాం అంతే. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్. సో ఈబీ అంటే VA minus RA. VA అంటే టెర్మినల్ వోల్టేజ్ అంటే ఏది మోటార్ యొక్క టెర్మినల్ వోల్టేజ్ ఎంత ఇస్తున్నాం, అవుట్పుట్ ఆఫ్ ది కన్వర్టర్ నుంచి ఇస్తున్నాం అంటే ఇదే కదా అవుద్ది. సో అది సో that is equal to √2 Vm/π 1 plus cos alpha minus IRA by what is 5 is 5 is proportional to armature current because of in the DC series motor both field armature current and field current both are in series. Therefore 5 is proportional to IA. ఇది సిరీస్ మోటార్ ఈ ఈక్వేషన్ డెరైవ్ చేసినప్పుడు కూడా చూసాం మనం. Therefore ఒమేగా ఇంటూ KIA కాస్ మల్టిప్లికేషన్ చేస్తాం √2 Vm/π 1 plus cos alpha minus IRA. ఫ్రమ్ దిస్ IA ఏమవుతుంది √2 Vm/π 1 plus cos alpha by RA plus omega K is equal to, because of IA కామన్ తీస్తాం ఈ ఈక్వేషన్లో,
ఐఏ కామన్ తీస్తే ఏమవుతుంది, ఇటువైపు పోతే ఒమేగా కే ప్లస్ ఆర్ఏ అవుతుంది. దాని నుంచి ఐఏ కావాలంటే √2vm/π 1 + cos α బై ఆర్ఏ ప్లస్ ఒమేగా కే. సో వాట్ ఈజ్ √2vm/π 1 + cos α? దట్ ఈజ్ VA, అవుట్పుట్ ఆఫ్ ది కన్వర్టర్. therefore VA by RA plus omega K. What is the value? 184.43 by what is RA value? Armature resistance 0.9 ohms. What is the K value? 0.035 Newton meter per ampere square into what is omega value? 94.2. Substitute, then we got IA is equal to 943.92 volts. వీటి స్టెప్స్ అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే సిరీస్ మోటార్, అదే సెమీ కన్వర్టర్ ఫెడ్ సిరీస్ మోటార్ కానీ ఫుల్లీ కంట్రోల్ ఫెడ్ సిరీస్ మోటార్ డెరైవ్ చేస్తున్నప్పుడు ఈ స్టెప్స్ వస్తాయి. ఆ స్టెప్స్ని మన ప్రాబ్లంలో డైరెక్ట్గా ఆ ఈక్వేషన్ యూజ్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. నథింగ్ టు వరీ అబౌట్ దట్. అండ్ ఆల్సో సెకండ్ క్వశ్చన్ ఏమడుతున్నాడు, మోటార్ టార్క్. మోటార్ టార్క్ ఏంటి, ఏ మోటార్ ఉందో ఆ మోటార్ టార్క్ ఈక్వేషన్ వేయాలి. DC సిరీస్ మోటార్ కాబట్టి T = K × IA². అదే సపరేట్ DC మోటార్ అయితే ఇదే ప్రాబ్లంకి సేమ్ స్టేట్మెంట్ ఇచ్చి సపరేట్ DC మోటార్ మార్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, T = K × IA, నాట్ K × IA². సో ఇక్కడ మన సిరీస్ మోటార్ కాబట్టి K × IA² వస్తుంది. therefore K వాల్యూ 0.035 × 43.92 whole square. we got this. సో ఒకసారి చూడండి, అది K ఇస్తున్నాడా, KA5 ఇస్తున్నాడా వాల్యూ అనేది చూసుకోండి ఒకసారి. ఓకే, మనకి T = KA5 అనే T = K × IA అనేది ఒక ఫార్ములా, IA² అనేది ఒక ఫార్ములా. దీని నుంచి మనకి K కావాలంటే ఏం చేస్తాం, T/K వస్తుంది, IA² వస్తుంది. T అంటే న్యూటన్ మీటర్స్, IA² అంటే యాంపియర్స్. సో న్యూటన్ మీటర్ పర్ యాంపియర్² అంటే టార్క్లోనే కాన్స్టెంట్ ఇచ్చినట్టు. ఒకవేళ వోల్ట్ సెకండ్ పర్ యాంపియర్స్ అలా ఇచ్చాడు అనుకోండి, రేడియన్స్ వోల్ట్ సెకండ్ పర్ రేడియన్స్ ఇచ్చాడు అనుకోండి, బ్యాక్ EMFలో ఉన్న K వాల్యూ ఇచ్చినట్టు. అంటే బ్యాక్ EMF = K × ఒమేగా రాస్తాం కదా, ఆ K అంటే వోల్ట్ సెకండ్ పర్ రేడియన్స్లో ఉంటుంది. టార్క్లో ఉన్న K వాల్యూ అనుకోండి మనకి న్యూటన్ మీటర్ పర్ యాంపియర్² ఉంటుంది. సో ఆ K వాల్యూ మాత్రం కొంచెం చూసుకోండి. సో దిస్ ఇస్ ద సెకండ్ ప్రాబ్లం. ది సేమ్ ప్రాబ్లం మీరు ఏం చేస్తారంటే, ఈ వీడియో విన్న తర్వాత ఫస్ట్ ప్రాబ్లంలో ఏం చెప్పాను, ఫుల్లీ కంట్రోల్ బేసిస్ సెమీ కన్వర్టర్ ఎలా చేస్తున్నామో ఇందులో సిరీస్ మోటార్ రీప్లేస్ చేసి మీరు సపరేట్ ఎలక్ట్రిక్ DC మోటార్ మీద చేయండి. మోటార్ మార్చండి. ఇప్పుడు ఫస్ట్ కన్వర్టర్ మార్చాం కదా, ఇప్పుడు మోటార్ మార్చి చేయండి. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. I think this problem is already we have done in the previous section. So with this I will conclude this unit 2. So coming to the previous question discussion here, in an examination in the unit 2 they are asking the questions like that. What are the advantages of DC drives over the AC drives? AC డ్రైవ్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు DC డ్రైవ్స్కి అడ్వాంటేజ్ ఏంటి అని అడిగితే ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ డ్యూయల్ కన్వర్టర్స్. I am not showing any questions here, I am telling orally. So explain the concept of dual converters అని క్వశ్చన్ అడుగుతాడు. లేదా draw the circuit diagram of single phase fully controlled rectifier semi converter fed DC series motor and also derive the torque and speed equations అని కూడా అడగచ్చు. లేదంటే what is the relation between the torque and speed of a DC series motor while the fully controlled converter is fed to the DC series motor. fully controlled rectifier అనేది DC series motor ఇచ్చినప్పుడు టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి. సో అలాగే మనకి ప్రతి దాంట్లో ఏదైతే మనకి యూనిట్ 2లో సిలబస్ ఉందో యాసిడ్ హెడ్డింగ్స్ ప్రకారం అడుగుతాడంటే ప్రతి దాంట్లో కూడా మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఏ కన్వర్టర్ అడుగుతున్నాడో ఆ కన్వర్టర్ డయాగ్రాము, ఏ మోటార్ అడుగుతుందో ఆ మోటార్ కన్వర్టర్కి అటాచ్ చేస్తాం. చేసిన తర్వాత ఆ మోటార్ ఈక్వేషన్స్ నార్మల్గా మీకు తెలుసు, మోటార్ ఈక్వేషన్స్ రాస్తాం. ఆ కన్వర్టర్ అవుట్పుట్ తెలుసు, ఈ రెండు క్లబ్ చేస్తాం. చేసిన తర్వాత ఒక ఫైనల్ ఈక్వేషన్ అంటూ వస్తుంది. లైక్ ఈ ఈక్వేషన్స్ లాగా ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ వచ్చిన తర్వాత దీన్ని బేస్ చేసుకుని టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్ డ్రా చేస్తాం. సో ఈ యూనిట్లో ఏదైనా సరే అలా ఉంటుంది. బై ఛాన్స్ మిస్ అయితే ప్రాబ్లమ్స్ ఇస్తాడు, లేదంటే ఏ బిట్ అలా ఇచ్చి బి బిట్ ఇస్తాడు. అంటే మ్యాక్సిమం టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేయాలి, సర్క్యూట్ డయాగ్రామ్ వేయాలి, టార్క్ స్పీడ్ ఒక ఈక్వేషన్స్ ఎలా వచ్చినాయో చూసుకోవాలి. ఓకే, లేదంటే లాస్ట్ టాపిక్ డ్యూయల్ కన్వర్టర్ చెప్పాం కదా, ఆ డ్యూయల్ కన్వర్టర్ ఎలా ఆపరేట్ అవుతుంది, డ్యూయల్ కన్వర్టర్ 4 కోఆర్డినేట్ ఆపరేషన్ ఎలా పాసిబుల్ అవుతుంది, సర్క్యులేటింగ్ కరెంట్ మోడ్ అంటే ఏంటి, నాన్ సర్క్యులేటింగ్ కరెంట్ మోడ్ అంటే మనకి ఇందులో బై ఛాన్స్ పార్ట్ ఏలో ఆర్ సిస్టమ్ రెగ్యులేషన్ కాబట్టి మనకి పార్ట్ ఏలో సర్క్యులేటింగ్ కరెంట్ మోడ్ అంటే ఏంటి, నాన్ సర్క్యులేటింగ్ కరెంట్ మోడ్ అంటే అడగచ్చు.
నెక్స్ట్ ఏమో డీసీ డ్రైవ్స్కి ఏసీ డ్రైవ్స్కి కంపారిజన్ అడగచ్చు. ఓకే, సో మనకి ఇలాగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏదన్నా మనకు అడగడానికి ఛాన్స్ వస్తుంది. సో థ్యాంక్ యూ.